హలో ఎవరివన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీప్ 11. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ ఓన్ రింగ్ టోన్ ఎలాగ మీరు క్రియేట్ చేసుకుంటారనేది డీటెయిల్గా చెప్పబోతున్నాను అనమాట. మీరు కావాలి అంటే దానికి మ్యూజిక్ కూడా యాడ్ అనేది చేయొచ్చు. మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసే ట్రై చేయండి ఈ వీడియోను. సో సబ్స్క్రైబ్ నోట్ ప్రతి వీడియోలో చెప్పి మీకు కూడా బోరింగ్గానే ఉంటుంది, బట్ వినండి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ను. అండ్ ఆల్సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీకు మంచి మంచి వీడియోస్ని అయితే తీసుకొని వస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ మొబైల్ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి మై నేమ్ రింగ్ టోన్ మేకర్ అని మీరు టైప్ చేసిన వెంటనే ఈ యాప్ అయితే మీకు కనిపిస్తుంటుంది. ఐకాన్ కూడా కనిపిస్తుంది. డిస్క్రిప్షన్లో కూడా ఈ యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక సింపుల్గా ఓపెన్ చేసేయండి. సో ఇక్కడ మిమ్మల్ని లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సింపుల్గా ఇంగ్లీష్ అనేది నేను సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఈ యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది మనకు కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి సింపుల్గా. సో ఇక్కడ పర్మిషన్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఫైల్స్కి సంబంధించినది మనం సేవ్ చేసుకోవాలి ఇందులో నుంచి, అంటే మనం పర్మిషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నుంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. మై నేమ్ రింగ్ టోన్ అనేది ఉంటుంది, రింగ్ టోన్ మేకర్ అనేది ఉంది, క్రియేటెడ్ రింగ్ టోన్స్ అని కనిపిస్తుంది, అండ్ ఆల్సో సెట్టింగ్స్ కూడా ఉందన్నమాట. నేను చూపిస్తాను మీకు ఒకటి అయితే ఒకసారి ఓపెన్ చేసి. సో ఫస్ట్ మనం మన నేమ్తో ఒక రింగ్ టోన్ అనేది బిల్డ్ చేసి నేను చూపిస్తాను, మీకు వినిపిస్తాను కూడా. టోటల్ బిల్డ్ చేసిన తర్వాత సింపుల్గా దీని మీద క్లిక్ చేసేసి మీరు ఏదైనా నేమ్ అనేది ఎంటర్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో నా నేమ్ ఎంటర్ చేసేస్తున్నాను సింపుల్గా. సో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ రింగ్ టోన్ మీద క్లిక్ చేశారనుకో. సో ఇక్కడ ఆల్రెడీ మీకు కొన్ని అయితే ఎగ్జిస్టెడ్లో కనిపిస్తుంటాయి. వీటిని కావాలంటే మీరు వినొచ్చు అనమాట. సో నేను ఒకటైతే మీకు వినిపిస్తాను. అంత క్లారిటీగా రాకపోవచ్చు ఆడియో అనేది, ఎందుకంటే నేను మొబైల్లోంచి రికార్డ్ చేయట్లేదు అనమాట ఆడియో అనేది. సో ల్యాప్టాప్లో ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. సో బట్ మైక్తో మీకు వినిపిస్తాను, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. సో సేవ్ చేసిన తర్వాత అయితే నేను ఎడిటింగ్లో యాడ్ చేసి మీకు క్లియర్గా అయితే వినిపిస్తాను. Hi, Kartik is calling. సో విన్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఏమన్నా ఉంటాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేనైతే చూపిస్తాను ఇంకోటి మీకు. Mr. Kartik, your phone is ringing. Please answer the phone. సో విన్నారు కదా ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చింది అనుకోండి, ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇంకా క్రియేట్ చేసి ఇంకా కొద్దిగా మనకు ఇంకా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీకు కస్టమ్ రింగ్ టోన్ అని ఒకటి అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లోకి అయితే మీరు వెళ్ళండి. సో ఇక్కడ మనకు 3 ప్లేసెస్లో టెస్ట్ అనేది మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న టెస్ట్ అనేది కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ప్రిఫిక్స్ అనేది ఉంటుంది. హాయ్ కానీ అలో కానీ ఏదైనా కాల్ వచ్చినప్పుడు మనకు అలా కావాలి ఫ్రంట్లో ప్రిఫిక్స్ అనుకుంటే ఇక్కడ యాడ్ ప్రిఫిక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇక్కడ ఉన్నవి మీకు నచ్చలేదు అనుకోండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది మీకు. దాని మీద క్లిక్ చేసి మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది మాన్యువల్గా మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ నేమ్ అనేది నార్మల్ మీ ఇష్టం ఫ్రెండ్స్. సో ఏ నేమ్తో మీకు రింగ్ టోన్ కావాలంటే ఆ నేమ్ అనేది ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ మనం హాయ్ అనేది పెట్టాం, అండ్ ఆల్సో కార్తిక్ అనేది కూడా యాడ్ చేసాం. ఇంకా మనకు ఎండింగ్లో వచ్చేసి ఏదైనా కమాండ్ కావాలి అంటే ఏదో ఒక వర్డ్ అనేది కావాలి అనుకుంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా మీకు నచ్చింది అనుకోండి ఇవి యాడ్ చేయండి. మీకు ఒకవేళ మాన్యువల్గా ఎంటర్ చేయాలంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చినది మీరైతే ఇక్కడ ఎంటర్ చేసేసుకోవచ్చు. సో ఇది ఓకే అనిపించింది నాకైతే, ఈ విధంగా వదిలేస్తున్నాను. ఇక్కడ లాంగ్వేజ్ అనేది మీరు చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆ లాంగ్వేజ్లో ప్రొనౌన్సియేషన్ అనేది ఉంటుంది అనమాట, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో నేను ఇంగ్లీష్ అది చేసుకుంటున్నాను. ఇక్కడ వాయిస్ అనేది మీకు మెయిల్ వాయిస్ కావాలా ఫీమేల్ వాయిస్ కావాలనేది మీ ఇష్టం అనమాట. సో మెయిల్ వాయిస్ తీసుకుంటున్నాను. మీకు కాల్ అనేది వచ్చినప్పుడు ఈ వాయిస్ అనేది ఒక్కసారే రావాలా ఇంకా మల్టిపుల్ టైమ్స్ రావాలా అనేది అడుగుతుంది అనమాట. సింపుల్గా నేను ట్వైస్ అనేది తీసుకుంటున్నాను. సో 2 టైమ్స్ అయితే ఇది రిపీట్ చేస్తుంది అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ మనం ఇచ్చాం కదా సెంటెన్స్ అనేది, అది రిపీట్ అనేది అవుతుంది. ఇక్కడ వాయిస్ వాల్యూమ్ అనేది మీ ఇష్టం వచ్చినంత పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకు కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటాయి. సో ఇందులోంచి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఉన్న మ్యూజిక్ యాడ్ చేసే ఆప్షన్ ఉంటే బాగుందని నాకు కూడా అనిపించింది. సో మీరు ఏదైనా ఎక్స్ట్రా ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి కదా మనకు, ఆడియో ఎడిటింగ్ యాప్స్ అనేవి, అందులో కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకు సేవ్ అనేది చేసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నవి ఏదో ఒకటి యాడ్ చేసి చూపిస్తాను నేను మీకు ఒకసారి. సో ఇది తీసుకున్నాను. ఇప్పుడు ప్లే చేసి ఒకసారి అయితే మీకు వినిపిస్తాను. Hi Kartik, please pick up the phone. Hi Kartik, please pick up the phone.
సో విన్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీకు అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు కావాలంటే ఇక్కడ ఫీమేల్ వాయిస్ కూడా తీసుకోవచ్చు. సో నేను మెయిల్దే తీసుకుంటున్నాను. మెయిల్ వాయిస్ అనేది తీసుకొని ఇక్కడ సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సో మనకు సేవ్ అనేది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. మీరు కావాలంటే ఇక్కడ నుంచి అయినా రింగ్ టోన్గా సెట్ చేయొచ్చు. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన అది సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు పర్టికులర్ కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ ఆప్షన్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. ఎవరికైనా మీరు సెట్ చేసేసుకోవచ్చు. లేదా సెట్ యాజ్ రింగ్ టోన్ మీద క్లిక్ చేశారంటే మొత్తం రింగ్ టోన్గా సెట్ అయిపోతుంది అనమాట మీ మొబైల్ ఫోన్కు. సో నేనే రింగ్ టోన్గా సెట్ చేయట్లేదు. సో ఇది ఎక్కడ సేవ్ అవుతుంది అనేది కూడా మీకు పాత అయితే చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ మీరు మీ ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళారంటే రింగ్ టోన్స్ అని మీకు అయితే ఒక ఫోల్డర్ అనేది కనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. డిఫాల్ట్గా మీ మొబైల్తో పాటు ఉంటుంది. సో మీరు రింగ్ టోన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఏదైతే యాప్ అనేది రింగ్ టోన్కు రిలేటెడ్ తీసుకుంటామో ఆ ఫోల్డర్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ రింగ్ టోన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ నేమ్ రింగ్ టోన్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం సేవ్ చేసినది ఇప్పుడు ఉంది. ఇది వచ్చేసి నార్మల్గా ఈ యాప్ నుంచి డిఫాల్ట్గా అయితే వచ్చేసి ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసి మనకు అవి అయితే కనిపిస్తుంటాయి. సో రింగ్ టోన్గా సెట్ చేసుకోవడం మీ అందరికీ తెలుసని నేను ఆశిస్తున్నాను. సో మీకు తెలుసో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నెక్స్ట్ ఆప్షన్ మనకు రింగ్ టోన్ మేకర్ అనేది ఉంటుంది. సో రింగ్ టోన్ మేకర్ అనేది నేను చూపించి కూడా మీకు టైం వేస్ట్ అనమాట. ఇది చాలా సింపుల్. జస్ట్ మన దగ్గర ఏమైనా మ్యూజిక్స్ కానీ సాంగ్స్ కానీ ఉన్నాయనుకోండి, వాటిని ట్రిమ్ చేసి చూపిస్తుంది అనమాట. అంటే ట్రిమ్ చేసుకోవచ్చు మనం. సో నేను నా దగ్గర ఆల్రెడీ ఇవన్నీ రింగ్ టోన్స్ అనమాట ఇక్కడ కనిపించేవన్నీ. సో ఇక్కడ ఎక్కువ లెంత్ ఉన్నవన్నీ నార్మల్ మ్యూజిక్స్ అనమాట. సో నేను ఇక్కడ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను, జస్ట్ చూపిస్తాను మీకు. ఎటువంటి సాంగ్స్ అయితే వినిపించను, బికాజ్ వీటికి కాపీరైట్స్ అయితే వస్తాయన్నమాట. ఈ సాంగ్స్ అనేవి నా ఛానల్లో ప్లే అవుతాయి. సో ఇక్కడ నుంచి మీరు కావాల్సినట్టు మీరైతే కట్ అనేది చేసుకోవచ్చు. ఎంత సెకండ్స్ వరకు మీకు కావాలనేది కట్ చేసుకున్న తర్వాత సింపుల్గా టిక్ మార్క్ మీద క్లిక్ చేసేసి మీకు నచ్చిన నేమ్ అనేది ఇచ్చుకొని మీరైతే సేవ్ చేసుకోవచ్చు ఈ ఫైల్ అనేది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నెక్స్ట్ మనకు క్రియేటెడ్ రింగ్ టోన్స్ అని కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఏవైతే క్రియేట్ చేసామో అవన్నీ ఇక్కడైతే మనకి యాడ్ అనేది అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో అన్నిటికన్నా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన నేమ్తో రింగ్ టోన్ అనేది క్రియేట్ చేసుకోవడం అనమాట. సో ఎలా క్రియేట్ చేసుకుంటారు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకున్నాను క్లియర్గా. మీకు ఏమైనా డౌట్స్ కనుక్కున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన దాని మీద వీడియో అయితే చేయడం జరుగుతుంది ఖచ్చితంగా, కంపల్సరీ. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. అండ్ ఆల్సో ఈ వీడియోని చూసిన తర్వాత మీకు ఈ వీడియో కంటెంట్ అనేది వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది. మీ ముందరికి మంచి మంచి వీడియోస్ని అయితే తీసుకొని వస్తాను. I will back in short period. Keep watching Karthik Tech TV 11. This is Karthik signing off. Bye bye.